రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం మా జగనన్న ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీని దాని లిమిట్ ని 25 లక్షల వరకు పెంచి 108, 104 సేవల్ని మరింత స్ట్రెంథెన్ చేసి రిమోట్ ఏరియాస్ లో ట్రైబల్ ఏరియాస్ లో కావాల్సినటువంటి అంబులెన్స్ ని ఇంకా అందుబాటులో ఉంచి అవన్నీ టైంకి వచ్చేలాగా పనిచేసేలా చేసి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ ని అవసరం ఉన్నటువంటి ఇంటికి పంపించి వైద్య సేవలు అందించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి శ్రీకారం చుట్టారు. 0 వేకెన్సీ పాలసీ అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనేక పద్ధతుల్లో డాక్టర్లు కావాల్సినటువంటి సిబ్బంది అందరినీ కూడా ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి రికరింగ్ అంటే కంటిన్యూస్ గా వస్తుంది, ఖాళీలు అవుతున్నాయి, మళ్ళీ వేకెన్సీస్ వస్తున్నాయి, మళ్ళీ వాటిని భర్తీ చేయడము, ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చాలా పద్ధతిగా ఈ రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ప్లాన్ చేసి చాలా సీరియస్ గా ఆఫీసర్లు దీని మీద పనిచేసేలాగా చర్యలు చేపట్టి దీన్ని మానిటర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఎక్కడికక్కడ ఆరోగ్యశ్రీని నెట్వర్క్ హాస్పిటల్స్ ని ఎంకరేజ్ చేసి వాటిని పెంచుతూ ఒక ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని వాళ్ళకి క్రియేట్ చేస్తూ వాళ్ళ ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఏమైనా ఉన్నా కూడా సార్ట్ అవుట్ చేస్తూ ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా రైట్ ఫ్రమ్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి పిహెచ్సీలు కావచ్చు, సిహెచ్సీలు కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, ఈ టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా ఆ కనెక్టివిటీని మెయింటైన్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి, ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి, తనకు బాధ అనిపించినప్పుడు ఒక ఆరోగ్య సమస్య అనిపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేటువంటి సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఆ అవగాహన కల్పిస్తూ చేసినటువంటి అనేక గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి.